మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండును. చదివిన మాటలు మనందరికీ అర్థమవుతున్నట్లు బోధించి వాక్యానుసారముగా బ్రతకగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నా వైపు చూడండి దయచేసి. నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మధ్యాహ్నం వేళ మందిర ప్రతిష్ట వార్షికోత్సవం 12 సంవత్సరాలు పూర్తయింది. 13వ సంవత్సరంలోకి ఈ సేవ ప్రవేశించింది. ఈ ప్రతిష్ట వార్షికోత్సవ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆరాధనలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. అంత మాత్రమే కాదు, నేను కూడా మీ మధ్యలోనే నడుస్తాను. నా మందిరము మీ మధ్య ఉన్నా, నేను మీ మధ్య నడిచిన, అలా ఉన్నప్పుడే నేను మీకు దేవుడు అవుతాను అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాట ఇది. ఈ రోజు మధ్యాహ్నం వేళ ఈ సన్నిధిలో వచ్చినటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నేను కూడా మీ మధ్యలో నడుస్తాను. పిల్లగా మనం గమనించాలి, మధ్య మధ్య అని. దేవుని మందిరం ఎప్పుడు మన మధ్యలో ఉండాలి. మన ప్రక్కన ఉండాలా, మధ్యలో ఉండాలా? చెప్పండి తమ్ముళ్ళ మీరు చూస్తున్నారు రాస్తాయి ఏం చెప్తున్నావా? అర్థమైతే చెప్ప. మందిరం ఎక్కడ ఉండాలంట? మధ్యలో ఉండాలా, ప్రక్కన ఉండాలా? మధ్యలోనే ఎందుకు ఉండాలి అంటే, మధ్యలో కనుక మనం ఉన్నామంటే చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ తెలుసా? మిడిల్. అమరావతి అటు ఇటు మిడిల్లో పెట్టారు. ఇప్పుడు ఇంకా రాజధానులు ఇంకా ఎక్కువ ఆకొస్తా ఈకొస్తా. కొంతమీద రాజధాని మధ్యలో ఉంటది. దేవుడు అంటాడు, నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతా, నేను కూడా మీ మధ్యలో నడుస్తా. నేను మీ మధ్యలోకి వచ్చానంటే మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. నేను మీకు దేవుడినై ఉండి, మీకు తోడుగా ఉండి, సమస్త విషయాలలో నేనే మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 12 సంవత్సరాలు జరిగింది ఈ సేవ. ఈ మందిరం గురించే మనం మాట్లాడుకుందాం. ఆత్మరక్షణ ప్రార్థనా మందిరం. ఇక్కడ ఆత్మరక్షణ ప్రార్థనా మందిర విశ్వాసులై మీరున్నారు. మీ జీవితంలో మందిరం మధ్యలో ఉందా, ఆ చివరుందా, ఈ చివరుందా, అసలు వెనకుందా, ముందుందా? నాకు తెలిసి నిజంగా మందిరం మన మధ్యలో ఉండాలనుకుంటే ఇంతమంది వచ్చేవాడు కాదు, అసలు ఇంతమంది వచ్చేవాడు కాదు. అదే పాస్టర్ గారు ఇంతమంది వచ్చేవాడు కాదంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేవానే నువ్వు చెప్పేది. నేనేమన్నా మీకు అర్థమవుతుంది. మందిరం మన జీవితానికి మధ్య భాగంలో ఉండాలి. అంటే దేవుడి మందిరం కంటే విలువైంది లేదా శ్రేష్టమైంది, మందిరం కంటే గొప్పది ఏది మన జీవితంలో లేదు అన్నట్టుగా మందిరం మన మధ్య భాగంలో వచ్చిందా, మన కుటుంబానికి మధ్యలో, మన జీవితానికి మధ్యలో, మన వ్యాపారానికి మధ్యలో, మన శ్రేష్ఠ జీవితానికి మధ్యలో దేవుని మందిరం ఉండాలి. ఇప్పుడు మీకు అందరూ చెప్తా, ఇప్పుడు మందిరాలంటే అందరూ కట్ అయిపోయినాయి అంటే ఆదివారం బెల్లు కొట్టడం అని బెల్లు కొడితే గుర్తొస్తారు స్కూల్ బెల్ అని. ఆదివారం రావడం, 1 గంట కూర్చోవడం, దేవుడి మాట వినడం, అది కూడా గడవ అనిపిస్తే వినడం, వెళ్ళిపోవడం. కొంతమంది క్రమంగానే ఉంటారు, మందిరాలకు వస్తారు, ఆరాధనలో పాల్గొని పొందుతారు, దేవుడికి ఇవ్వాల్సిన ఇస్తుంటారు, దైవజనులు ప్రేమిస్తుంటారు. కానీ మందిరానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వట్లేదండి. నా ప్రియమైన సహోదరుడా,
నా ప్రియమైన సహోదరి, దేవుని మందిరం మన మధ్యలో లేకపోతే ఆయన మనకు దేవుడుగా ఉండలేడు. ఎవరైతే దేవుని మందిరాన్ని తమ జీవితం మిడిల్లో పెట్టుకుంటారో, ఒక మాట చెప్పాలంటే దేవుని మందిరమే మనకు కేంద్ర బిందువు. దేవుని మందిరమే మన జీవితానికి సెంట్రల్. నీ జీవితం మందిరం చుట్టూ తిరగాలి. ఇంకా మీకు అర్థమైందని కొన్ని మాటలు చెప్తా. మందిరం పట్టినే మీ ఇల్లు ప్రతి వేకుజామున 5 గంటలకు 6 గంటలకు లేచి ఇంట్లో ప్రార్థన చేసి, మందిరం పక్కనే కదా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం, కన్నీళ్లు విడిచి దేవుడు స్తుతించడం ఎంత సంతోషం. ప్రతి సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మందిరం వైపు వచ్చి మోకాళ్ళు వచ్చి దేవుడి సన్నిధిలో ఏమంటే దేవుడిని స్తుతించడం ఎంత ఆశీర్వాదం. మందిరంలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే అందరికంటే ముందుకు నువ్వు వచ్చి ఈ పరిచయంలో పొందడం ఎంత ఆశీర్వాదం. ఇట్లాంటి సభలు జరుగుతున్నాయంటే దైవజనుడికి సమీపంగా ఉండి దేవుని పనులలో నువ్వు పొందడం ఎంత ఆశీర్వాదం. ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారంటే, వచ్చావా పోయామా, తిన్నావా వెళ్ళామా, ఏం చెప్పాలి అవన్నీ చెప్పదు మాకు అన్నట్టు జరిగిపోతుందండి. వీళ్ళన్నా ఒకటే చెప్పారు, దేవుని మందిరంతో ఎవరైతే కనెక్షన్ కలిగి ఉంటారో, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరాన్ని తమకు కేంద్రంగా సెంట్రల్ లో మధ్యలో ఎవరైతే పెట్టుకుంటారో వారి జీవితంలో ఆశీర్వదించబడతాయండి. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు మన యెహోవా దేవుని మందిరం లేదా ప్రత్యక్ష గుడారం ఎక్కడుండేది తెలుసా? ఎక్కడుండేది? మధ్యలో ఉండేదండి. ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే మందిరానికి 4 వైపులా ఇశ్రాయేలు ప్రజలు తమ గుడారాలు వేసుకునేవాడు. ఒక దిక్కున 4 గోత్రాలు, మరొక దిక్కున 4 గోత్రాలు, మరొక దిక్కున 3 గోత్రాలు, మరొక దిక్కున 3 గోత్రాలు, ఇట్లా 3 గోత్రాలు లేకుండా 4 వైపులా గ్రామం ఉంటే ఆ గ్రామం మధ్యలో దేవుని మందిరం ఉండేది. మన జీవితానికి కేంద్ర బిందువుగా దేవుని మందిరం మారితే ఆ కుటుంబాలు దీవించబడతాయి. గుండె మీద చేసుకొని చెప్పగలరా ఎవరైనా, అయ్యా దేవుని మందిరాన్ని నేను ఈ విధంగానే ప్రేమిస్తున్నాను, దేవుని మందిరంతో నేను ఇలాంటి కనెక్షన్ కలిగి ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాట నా మనసులో పెట్టుకొని నా జీవితం చక్కదిద్దుకొని ప్రభుత్వం నడుస్తున్నానయ్యా అని దేవుడు చెప్తాడు. నా మందిరం కనుక నీ మధ్యలో ఉంటే ఇక నేనే నీకు దేవుడిగా ఉంటా. నా మందిరాన్ని కనుక మీ మనసులో ఉంచుకున్నారనుకో, నేను మీకు దేవుడిగా ఉండి నేను కూడా నీ మధ్యలోనే నడుస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యేసయ్య మన మధ్యలో నడుస్తున్నాడా? యేసయ్య మన కుటుంబంలో నడుస్తున్నాడా? యేసయ్య మన వ్యాపారంలో నడుస్తున్నాడా? యేసయ్య మన ఉద్యోగంలో నడుస్తున్నాడా? మన కుటుంబంలో యేసయ్య నడిస్తే ఎంత ఆశీర్వాదాలు. ఎవరు తమ్ముళ్ళు ఉన్నారు, యేసయ్య మన జీవితంలో నడిస్తే రాబోతున్న దినాల్లో మన బ్రతుకు ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది. అనేక మందికి దీవెనకరంగా మనం మౌలుస్తాడు కదా. నా ప్రియులారా గమనించండి, ప్రభు చెప్పాడు, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను, నేను మీ మధ్య నడుస్తాను, నేను నీకు దేవుణ్ణి ఉంటాను. కనుక దయచేసి నా 2 చేతులు జోడించి మీకు చెప్పేది ఏంటంటే, మందిరాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, మందిరాన్ని తక్కువగా అంచనా వేయకుండా, అది పూరి పాకి అయినా, అది డాబా అయినా, రేకుల షెడ్డే అయినా, ఏదేమైనా సంఘము కూడుకుంటున్న ఈ స్థలాన్ని తక్కువ అంచనా వేయకుండా మీరు సంఘాన్ని ప్రేమించి మందిరం మీ జీవితానికి మధ్యలో ఉంటున్నట్లుగా జాగ్రత్త పడండి. అది మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదం. దావీదు గారు చెప్తారు, నా జీవిత కాలం అంతా నేను సినిమా హాల్లో ఉంటానన్నాడా? నా జీవిత కాలం అంతా నేను నంబర్ 1 సీరియల్ దగ్గర ఉంటానన్నాడా? నా జీవిత కాలం అంతా వాడు పనులు చేస్తాను అనలేదంటే ఆయన ఏమంటే, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను.
ఒకవేళ దేవుడు లోపల అనలేదనుకో, అదిగో ఆ మందిర ద్వార గడప కమ్ములు ఎంత కూర్చుంటారు. నాకు అక్కడ చోటు జరిగినా చాలు, ఆయన ఆవరణలో, ఆయన మందిరంలో ఆ గడప దగ్గర చోటు జరిగినా చాలు. అక్కడ కూడా దొరకకపోతే ఆ మందిర ఆవరణం బయటనే ఉంటా, అంతేగాని మందిరానికి దూరంగా నేను ఉండలేను. ఇప్పుడు మీరు ఎంతమంది మందిరికి వచ్చారో, ఎంతమంది మందిరాలు నేను చెప్పానండి. దైవజనుడు ఫోన్ చేసినప్పుడు దాకా మన మందిరికి వచ్చామనుకో, అది మందిరికి వచ్చినాక అక్కడ చూస్తారు సరే, ఏ బాబు సుకుమారు ఇంకా ఎప్పుడు వస్తాను, ఏమైంది ప్రార్థన త్వర రావాలి అని భాష గారు సుకుమార్ పిలిచాడు అనుకో, సుకుమార్ భాష గారి వల్ల శిక్షకు వచ్చాడు అనుకో. ఇప్పుడు శిక్షకు వచ్చినట్ట సుకుమార్ భాష గారి కోసం వచ్చినట్ట నీకే అర్థం. దైవజనులు కలవడం ద్వారా వస్తే అది నువ్వు దైవజనుడి కోసం వచ్చినట్టు. మీ అమ్మ బలవంతం చేత, మీ అమ్మగారి బలవంతం చేత, మీ డాడీ బలవంతం చేత మందిరికి వస్తే నువ్వు మనుషుల కోసం వచ్చినట్టు. ఒరే ఒరే బావా రారా బావా అని ఫ్రెండ్ పిలిస్తే వచ్చామనుకో, ఫ్రెండ్ కోసం వచ్చావు. నువ్వు మందిరానికి యేసును బట్టి రావాలి. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇది ఆయన సన్నిధి, ఆయన నివసించే స్థలం. ఇక్కడికి వచ్చి నీ జీవితాంతం ఇక్కడ గడిచిపోవాలా. ఒక ఆదివారమే కాదు, సమయం దొరికినప్పుడల్లా మందిరంలోకి వచ్చి బైబిల్ చదువుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, కన్నీళ్లు విడిచి నీ జీవితం కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమా నీకు. 12 సంవత్సరాలు అయితే మన మందిరం కట్టబడి ఎంతమంది సంఘంతో అటువంటి సంబంధం కలిగి ఉన్నారు. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి దైవజనుడు పిలవకుండా, దైవజనుడు ఫోన్ చేయకుండా, దైవజనుడు మాట్లాడకుండా మీకు వీలుగా మందిరాలకు వచ్చి ప్రార్థన చేసుకొని పోతా సేవకులతో మాట్లాడి, ఏంటన్నా ఎలా ఉన్నారన్నా, అయ్యా తమ్ముళ్ళారా అమ్మలారా మీరు నా వైపు ఎట్లా వస్తున్నారంటే, మా పాస్టర్ గారు ఇంట్లో తీసుకుని మొత్తం చెప్పినట్టున్నాడు, అన్ని అయ్యే చెప్తున్నాడు మా గురించి అని అనుకుంటారేమో. పాస్టర్ గారు నాకు ఏం మాట్లాడలే, రావడం ఇడ్లీలు పెట్టడం అయిపోయింది. మా పని ఇడ్లీలు పెట్టి ఇడ్లీ తినేలాగా వచ్చి స్టార్ట్ చేశాడు. అన్న నాకేం చెప్పనా, నేను ఎక్కడికి వెళ్ళినా మందిర ప్రతిష్టలో ఈ మాటలే చెప్తా. దైవజనుడు యోగక్షేమాలు అడిగి, తల్లిగారు దైవజనుడు తల్లిగారు మీకు తల్లిగారు మీకు ఆమె యోగక్షేమాలు అడిగి వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేస్తా. దైవజనుడి కుటుంబంతో, సంఘంతో నువ్వు సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నా మందిరం నీ మధ్య ఉంది కాబట్టి, నీ జీవితంలో ఉంది కాబట్టి, నీకు శత్రువులో ఉంది కాబట్టి, నేను నీకు దేవుడినై నీతో నడుస్తాను, నీ మధ్య నడుస్తాను, నీకు కలిగినవన్నీ నేను చూసుకుంటానని దేవుడు చెప్తాను. అర్థమైంది అంటే హల్లెలూయా చెప్తారా? ఇంకోసారి చెప్తారా? హల్లెలూయా. ఆపరేషన్ తీసుకెళ్లే ముందు ఇంజక్షన్ చేస్తారు, మధ్య ఇంజక్షన్. ఎక్కడ చెప్పండి మనుషులు, మధ్య ఇంజక్షన్ ఎక్కడుంటారంటే కళ్ళు ఒకటే తెలుసుంటారంటే, ఇంకేం కనపడ వాళ్ళకి, ఇంకేం అర్థం కాదు. ఎందుకు ఎంతైనా కొట్టు, ఎంతైనా గిచ్చు. ఇక్కడ కొంతమంది నా వైపు చూస్తున్నట్టే ఉన్నారు, కానీ దేవుడు మీకు వాక్యాన్ని శ్రద్ధగా మీరు మనసును ప్రభు ప్రసాదించున్నాక గట్టి చెప్పండి హల్లెలూయా. అన్నా చెప్పండి, మీ మనసులో, మీ జీవితంలో మధ్యలో మీకు మందిరం ఉందా? దేవుడిని మీకు మధ్యలో పెట్టుకున్నారా? మీకు అన్నిటికంటే ముఖ్యమైన వారిగా మందిరం, దైవజనుడు, సంఘం, దేవుడు ఉన్నాడా? లేకపోతే మన జీవితం సరిచేయబడాలి. ప్రియులారా, నేను బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ చెప్తాను, వినండి. ముందు చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేస్తున్నారు. వారు బయలుదేరింది ఐగుప్తు నుండి, చేరాల్సింది కనానుకి. నడిపించబడేది మోషే అనే నాయకుడి ద్వారా. ఎక్కడి నుంచి బయలుదేరారమ్మా? ఐగుప్తు నుంచి. ఎక్కడికి చేరాలయ్యా? కనానుకి. మధ్యలో వారిని ఎవరు నడిపిస్తున్నారు? మోషే. మనం కూడా లోకము అనే ఈ ఐగుప్తు నుంచి కానాను అనే పర్వత పట్టణానికి ప్రయాణం చేస్తున్నాం. వారి యాత్రాకాలం 40 సంవత్సరాలు పట్టింది. మన యాత్రాకాలం దేవుడు మనకు ఎంత ఆశిస్తే అంత. మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. ప్రియులారా, ఈ యాత్రలో మనతో పాటు 2 ఉండాలి. చెప్పండి, మనతో పాటు ఎంతమంది ఉండాలమ్మా? 2 ఉండాలి. ఎవరున్నా ఎవరు లేకపోతే వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా మనతో ఉండాలి. ఒకటి, ప్రత్యక్ష గుడారములో నివసించు దేవుడు మనతో ఉండాలి.
గుడారం ఎప్పుడు మనతో ఉండాలా. గుడారము కనుక నీకు దూరమైందా ఇబ్బందులు వస్తాయి. ప్రత్యక్ష గుడారం మనతో ఉండాలి జీవితాంతం, యాత్రాకాలం అంతా. కణాలు చేరినంత వరకు, కణాలు చేరిన తర్వాత మందిరం అవసరం లేదా అంటే ప్రత్యక్ష గుడారం కాలం ముగిసిపడిన తర్వాత సొలొమోను గారు దేవుడు మందిరం కట్టించాడు. ఆ మందిరంలోనే పాత నిబంధన అనుసారం పెట్టారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి నేటికి కూడా ఈ మందిరాలు గమనిస్తూనే ఉన్నాయి. మందిరం ఇప్పటికీ ఒక వాళ్ళతో పాటు సొలొమోను మందిరం కోల్చబడిపోయిన స్థలంలో ఇప్పుడు అదేదో కట్టున్నారు కానీ వాళ్ళకి శరగోపులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మందిరాలు ఉన్నాయి వారికి ఇప్పటికీ. ఈ యాత్రా కాలంలో మనతో చివరి దాకా రావాల్సింది మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా నమ్మడమా? మీరేంటి మాస్టర్ గారు నాకు మందిరాల గురించి చెప్తున్నారు? మాకు మందిరాలు ఏం తక్కువ? ఇది ఆత్మరక్షణ ప్రార్థనా మందిరం, అది క్రీస్తు శక్తి ప్రార్థనా మందిరం, ఇంకోటి మందిరం, ఇంకోటి. ఈ ఊర్లో 150 ఉన్నాయి. మందిరాలకు ఏం కుదవండి. కొత్తగా ఒక ఆయన మందిరం పెట్టాడంట. మందిరం పెట్టి ఆ మందిరికి కొత్త పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా? బస్తీమే సవాల్ ప్రార్థన మందిరం. ఇదేంటయా బస్తీమే సవాల్ అంటే? మానంతా సవాళ్ళతో ఉంటది, దుమ్ము దొరుకుతా. ఏం మాత్రం అటెండ్ అయ్యారా? కాసుకో చూసుకో అన్నట్టే ఉంటది ఆ వాక్యం కూడా. వాళ్ళు 11 మంది మన మందిరానికి పొదువంటే మీరు గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేస్తున్నంత కాలం వాళ్ళకి 150 మందిరాలు లేవు. ఎన్ని మందిరాలు ఉన్నాయి అమ్మా? ఇంకా ఇక్కడ కొంతమంది స్టాండ్లు పెట్టుకుంటారు. స్టాండ్ అయితే గడ్డాల కింద స్టాండ్లు పెట్టి, నీరు గడ్డాల కింద స్టాండ్లు పెట్టారంటే పై వచ్చి కూర్చుంటాడు. ఎవరు సాధారణ కూర్చున్నాడంటే కళ్ళు ముడిపడిపోతాయి. అందుకని మనం ఖచ్చితంగా స్టాండ్ తీసేయాలి. దేవుడి మందిరంలో స్టాండ్లు విరిగిపోవు కాక గట్టి చెప్పండి హల్లెలూయా. ఏంటమ్మా బిగబెట్టినట్టు మా కీబోర్డ్ పత్రం పాట పాడుకోండి. బిగబెట్టినట్టు కాబట్టి దేవుడి మందిరంలో హుషారుగా ఉన్నామా? మా మందిరంలో ఎప్పుడు నవ్వుతా ఉండమని చెప్తా. నవ్వుతా ఎట్లా నవ్వుతాడు? మందిరంలో నవ్వుతా ఉండాలి. కొంతమంది రోబోలుగా ఉంటారు. నటు కదా తిట్టు కదా నవ్వను కూడా నవ్వరు. వాళ్ళ సైన్ చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏం కొడినట్టు నన్ను కొట్టాడా? దేవుడి మందిరంలో మనం హుషారుగా ఉండాలి, చురుకుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వచ్చే ప్రతి మాటని శ్రద్ధగా వినాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనాను యాత్రలో, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఒకే ఒక్క మందిరం, 2-3 మందిరాలు లేవో కట్టుకోవాలా. ఈ రోజుల్లో కూడా మనం ఎట్లా అయిపోయామంటే మీకే చెప్పేటప్పుడు గిద్యోను పాస్టర్ నచ్చకపోతే ఎత్తి తెప్పబడుతుంది. గిద్యోను పాస్టర్ నచ్చకపోతే రమేష్ పాస్టర్ నచ్చుతాడు, రమేష్ పాస్టర్ నచ్చకపోతే ఇస్రాయల్ పాస్టర్ నచ్చుతాడు. అని ఇప్పుడుండే విశ్వాసం ఎట్లా కూడా మార్చేస్తున్నారు. మొత్తం ఈజీగా మార్చేస్తున్నారు ఇప్పుడు అంటే పాస్టర్లు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను ఎక్కడ కట్టాడో, ఏ కొండ నుండి నిన్ను తీశాడో, ఎక్కడ ఏ రాయిలో నుంచి నిన్ను లేపాడో, ఎక్కడ నువ్వు మారు మనసు పొందావో, ఏ దైవజనుడు వాక్యం చేత రక్షించబడ్డావో, లేదా ఏ దైవజనుడు వాక్యం నిన్ను నడిపిస్తుందో దేవుల్లో, అక్కడ నీ లైఫ్ లాంగ్ నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అదే మన మందిరం. సమస్యలు వస్తుంటాయండి, బాధలు వస్తుంటాయి, కన్నీళ్ళు వస్తుంటాయి, అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి. అని ఆయన మాత్రం చేత ఇశ్రాయేలు ప్రజలు వేరొక మందిరం కట్టుకోలేదు. ఒకసారి ఇదే సందర్భం వచ్చింది అరణ్య యాత్రలో. మోషే గారి మీద తిరగబడ్డారు. దాతాను, అబీరాము, కోరహులు తిరగబట్టే ఇంకొక మందిరం కడతాం మేము, ఈ మందిరమే మాకు కొత్త మందిరం కట్టుకుంటాం అన్నారు. ఏం జరిగిందో మీకు తెలుసు. భూమి తన నోరు తెరిచి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ మింగేసిందండి. అంటే ఆత్మీయ తండ్రి నీకెవరో నీకు తెలుసు బాగా. అక్కడే ఆ మందిరంలోనే నిన్ను దేవుడు ఈ మందిరంలో కన్నాడా? ఈ మందిరంలో నువ్వు పుట్టావా? ఈ ఉపదేశంలో నువ్వు పుట్టావా? ఈ సేవకుడు నిన్ను కన్నాడా? జీవితాంతం మనం ఇక్కడే సాగిపోవాలండి. ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను బాధలు వచ్చినా,
ఎప్పుడు దాకా సాగిపోవాలి? మరణం వరకు, స్థానాలు చేరినంత వరకు సాగిపోవాలి. ఏం పాస్టర్ గారు మంచి మాట చెప్పు అని ఎక్కడున్నా సాగిపోవాలట, ఎక్కడున్నా కూడా సాగిపోవాలా? కొంతమంది అడుగుతున్నారు అక్కడక్కడ, ఏమంటే మా సంఘంలో అట్లా ఉంది, ఇట్లా ఉంది, మా పాస్టర్ అట్లా ఇట్లా చెప్పుతారు నాకు. పిల్లలు నేను మైనస్లు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మన దైవజనుడు, మన సంఘం ఎవరైనా కావచ్చు, నేనైనా ఎవరైనా, ప్రజలని భక్తిలో నడిపిస్తున్నంత కాలం, ప్రజలని దేవునిలో నడిపిస్తున్నంత కాలం, సాక్ష్య జీవితం కలిగి, యథార్థత కలిగి, చదువు వచ్చినవాడైనా చదువు రానివాడైనా, పాటలు వచ్చిన వాడైనా పాటలు రానివాడైనా, వాక్యం చెప్పడం వచ్చిన వాడైనా వాక్యం చెప్పడం రానివాడైనా, నీకు ఇచ్చిన సేవకుడు నీవు యథార్థంగా దేవుళ్ళు నడిపిస్తున్నంత కాలం నీవు ఆ మందిరంలోనే సాగిపోవాలి. ప్రభునామాన్ని మహిమ కలుగుగాక. అంటే చెప్పండి హల్లెలూయా. సాక్ష్యం దెబ్బతిన్నప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేసుకుని అది వేరే సంగతులండి. కాబట్టి మనకు చివరి రావాల్సింది మందిరం. రెండోది, మోషే లాంటి నాయకుడు మనకు చివరి దాకా రావాలి. మోషే లాంటి నాయకుడు మనకు ఉండాలండి. నాయకుడు లేకపోతే చెడులు చెడిపోతారని వాక్యం చెప్తుంది. వీళ్ళరా, మందిరం మన మధ్య ఉన్నప్పుడు ఆ మందిరంలో మనం నడిపించే నాయకుడు కూడా మనకు ఉండాలి. ఆత్మీయ నాయకుడిని, ఆత్మీయ తండ్రిని, దైవజనుడిని దేవుడు ఇస్తాడు. నీకు దైవజనుడు లేకపోయినా, సంఘం లేకపోయినా నువ్వు అవుట్, ఈ లోకంలో అవుట్. ఇక దేని పనికి రాకుండా సాతాను మనల్ని మార్చేస్తాడు. అందుకే మనకంటూ ఒక సంఘం, మనకంటూ ఒక దైవజనుడు, మన కోసం ప్రార్థన చేసే దైవజనుడు, మన కొరకు కన్నీళ్లు విడిచే దైవజనుడు, మన కొరకు ఏమంటే పరుగులెత్తి రాగలిగిన దైవజనుడు మనం కనిపెట్టుకున్నట్టు మనకు ఆశీర్వాదం. కనుక ఈ మాటలు గమనించండి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్న కాలం వారిలో వీరిద్దరూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారము వారితోనే ఉంది, వీళ్ళ దైవజనుడు కూడా వారితోనే ఉన్నాడు. ఇప్పుడు మీ జీవితాల్లో ఈ రెండు ఉన్నాయా లేదా ఆలోచించుకోండి. ప్లీజ్ వన్స్ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించుకోండి. ఈ రెండు మీకు దూరంగా ఉన్నట్లయితే ఈ ఆరాధనలో మీరు సమీపంగా రావాలి. మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మందిరంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, మందిరంలో ఎన్నో కొరతలు ఉంటాయి. దేవుని మందిరం కలగా ఉంటే మన ఇళ్ళు కలగా ఉంటాయండి. నీ మందిరం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నీ ఇల్లు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో వీరిద్దరిని మనం పోగొట్టుకోకుండా, పిల్లి తన పిల్లలు మార్చినట్లుగా జీవితంలో మనం ఈ రెండింటిని మార్చుకోకుండా స్థిరముగా నిలబడిన ఎడల దేవుడు మన దేవుడై మన మధ్యలో ఉండి మనం నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోవహు ఓడనే సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. ఆ పాట పాస్టర్ గారు విన్నారంట. అప్పటి నుంచి నాకు పిలవ అనిపించిందంట. మీరు మా పాటలు మేము దోస్తుంది, మీరు విన్నట్టే కనపడుతుంది. మేము వినలేని పాటలని ఫోన్ ఉన్నవాళ్ళు, యూట్యూబ్ ఉన్నవాళ్ళు న్యాయాధిపతి మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేస్తే అడగండి. టైప్ చేయలేకపోయినా అడగండి, దాన్ని అది శబ్దాన్ని చూపిస్తుంది. దాంట్లో ఈ పాటలన్నీ ఉంటే నేర్చుకోండి. తర్వాత దినాల్లో దేవుడి మహిమకరంగా మీరు కూడా పాడుకోవాలి. ఇప్పుడు నేను ఆ మాట పాడతాను, పల్లవి కలిసి పాడి ప్రభు నమ్మని మహిమ పాడతాను. జీవని జీవని సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మానవీయ పావురం లోపడని
అర్థం అవుతున్నాయా? తమ్ముడు అర్థమవుతుంది. నేను అంత గట్టిగా అంటే నెల్లూరు యాసకి అర్థం కావాలంటే నాకు డౌట్ వచ్చింది. నీవు కాకివా పావురానివా అనైనా పాడుతున్నారా? మేము మీకోసం పాడుతుంటే పాడుకో బాగా పాడుకో అన్నట్టు వస్తున్నారు కానీ మీరు మాతో కలిసి పాడట్లా. నోవా సంఘం నోవా గోడలో 2 పావులు ఏమండి కాకి చూసాయి కదా, వాటి గురించి పాడుతున్నాం అనమాట. ఆత్మరక్షణ మందిరంలో కూడా పావులలో ఉండే కాకులు పాడుతున్నాం. మేము కాకులు కాదు, మేము పావులలో అన్నవాడు పాడడం గట్టిగా పాట. ఇక్కడ ఎవరు కాపులు లేరు, అందరూ పావులలో ఉండేది. అవును అన్నప్పుడు ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా పాడదామా? నాతో కలిసి పాడండి. పావురానివా నీవు కాకివా, నీవు కాకివా పావురానివా, కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా. ఆత్మరక్షణ మందిరంలో అందుబాటులో ఉన్నాయి. ఓడని సంఘంలో అందుబాటులో
హల్లెలూయా. నేను ఒక్కనే ఇంత గట్టిగా చెప్తే నేను అందరూ కలిసి అని చెప్పాలమ్మా. వద్దులే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టినా ఇబ్బంది ఉన్నట్టుంది, నాకే ఇబ్బంది ఉన్నట్టుంది. రైట్, పిల్లగా కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను. ఇంతవరకు మనకి ఏం చెప్పుకున్నావు జ్ఞాపకం ఉందా? ప్రభు ఏం చెప్పారమ్మా మనకి? నా మందిరం ఎక్కడ ఉండాలి? మీకు మీ మధ్యలో ఉండాలి. నా మందిరం మీ మధ్యలో ఉంటే నేను కూడా మీ మధ్యలో ఉంటా, నేను మీ దేవుడై ఉంటానని చెప్పాడు. మందిరాల గురించి, అరణ్యంలో కట్టబడిన మందిరాల గురించి రెఫరెన్స్ చెప్పకుండా కొన్ని పాయింట్లు చెప్తాను, సమయం లేదు కాబట్టి. నేను రెఫరెన్స్ చెప్పకుండా చెప్తూ ఉంటాను, మీరు పాయింట్ నోట్ చేసుకోవచ్చు. చాలు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినప్పుడు మోషే గారికి దేవుడిచ్చిన చెప్పిన మాట ఏంటంటే, మందిరానికి చుట్టూ ప్రాకారం లాగా, ఏమంటే ప్రహరీ లాగా ప్రాకారాన్ని కట్టమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం ఉంది కదా, ఆవరణాన్ని కట్టమని చెప్పాడు అనమాట. అంటే చూడండి, మన మందిరం లేదు, ప్రహరీ గోడ కడితే చుట్టూ అంతా ఆ మందిరం ముందు ప్రహరీ గోడ కట్టే అనుకోండి, చుట్టూ మందిరం చుట్టూ కట్టాలని ఏమంటారంటే ఆవరణం అంటారు అనమాట. ఈ ఆవరణాన్ని మోషే గారి చేత కట్టించమని చెప్పాడు దేవుడు. దానికి ఇత్తడి దిమ్మెలు, స్తంభాలు, ఏమంటే కుంకేలు, బద్దెలు అని చెప్పి ఈ తెరల చేత మేక వెంట్రుకలు, సముద్ర వత్సల తోళ్ళు అని పిలువబడే కొన్ని రకాలైనటువంటి వస్త్రాల చేత మందిరానికి ఆవరణాన్ని, ప్రాకారాన్ని, ప్రహరీని కట్టమని చెప్పాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే, మందిరము ఇతరులకు కనబడకూడదు, లేదా మందిరము లోకానికి కనబడకూడదు. లోకము మందిరము వేరు చేయబడటానికి ప్రాకారాన్ని, ప్రహరీని, ఆవరణాన్ని కట్టాలి. మందిరం లోకంలో కలిసిపోకూడదు, అలాగని లోకం కూడా మందిరంలో రాకూడదు. లోకం వేరు, మందిరము వేరు. చెప్పండి, లోకం వేరు, మందిరం వేరు. మందిరానికి ఖచ్చితంగా ప్రహరీ ఉండాలి, ప్రాకారం ఉండాలి. ఈ మందిరానికి నేను చెప్పానమ్మా. ఆ మందిరం ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన మందిరం గురించి మాట్లాడుకుంటున్నాం, రాతి కట్టడాల గురించి నేను మాట్లాడలేదు. మన ఇళ్ళకు కూడా ప్రహరీ గోడ ఉంటే మంచిది. ఖచ్చితంగా మన ఇళ్ళకి ప్రాకారాలు ఉండాలి, ప్రహరీలు ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్పదంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో అని రాయబడింది. ప్రాకారం లేకపోతే పొలాలు పాడైపోతాయి అనమాట, దొంగలు వచ్చేస్తారు. కాబట్టి ఇంటికైనా, ఒంటికైనా, దేహానికైనా ప్రాకారాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రాముఖ్యంగా మందిరానికి అసలు ప్రాకారాలు ఉండాలంట. ఆవరణాన్ని కట్టమని చెప్పాడు. ఆ మందిరంలోకి రాకముందే అది ఒక మెయిన్ గేట్ పెట్టి ప్రాకారాన్ని, ఆవరణాన్ని కట్టమని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి తెలుసా? మందిరం లోకంలో కలగకూడదు, లోకం మందిరంలో కలగకూడదు, లోకానికి మందిరం కనబడకూడదు. అందుకని చుట్టూ ప్రాకారం వేయాలి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మందిరం ఎవరు? మందిరం ఎవరమ్మా? ప్రభు చెప్తాడు, మీ దేహమే దేవుని మందిరం అనియు, దేవుని ఆలయం అనియు, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని మీకు తెలియదా? సజీవమైన మందిరాలు మనం. ఈ మందిరం లోకంలో కలిసిపోకుండా మనము లోకము నుండి ప్రత్యేకించబడిన వారమైనట్టు బ్రతకాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఎందుకు ఆవరణం కట్టించేటంటే, ప్రాకారం కట్టించేటంటే ఇదే. మనము లోకములో నుండి వేరే బ్రతికితే అప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. అప్పుడు ఒకటి, దేవుడు మన మధ్యలో ఉండాలి, మందిరం మన మధ్యలో ఉండాలి. మందిరం మన మధ్యలో ఉండాలి ఒకటి. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తున్నా, మందిరం చుట్టూ ప్రాకారం ఉండాలి, మందిరానికి ఆవరణం ఉండాలి. లోకానికి మందిరం వేరే ఉండాలి, లోకానికి మందిరం కనబడకూడదు అంటే మందిరం చుట్టూ ఏం కట్టాలమ్మా? ఈ పాస్టర్ నుంచి పట్టుకొచ్చారయ్యా, ప్రహరీ గారు కట్టమంటున్నారు అనుకుంటున్నారా? నేను బైబిల్ ఉంటే చెప్ప, మందిరం లోకానికి కనబడకూడదు అంటే లోకం నుండి వేరైన బ్రతుకు మనం బ్రతకాలి. అందుకే పేతురు గారు కూడా చెప్తారు, మీరు మూర్ఖమైన ఈ తరం వారికి వేరే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొంది బ్రతకండి.
మూర్ఖమైన ఈ తరానికి వేరుగా ఉండమంటే మరి మీరేమో మూర్ఖమైన ఈ తరంతోనే కలిసిపోయి బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు మన ఇంట్లో లేడు, అందుకే దేవుడు మన వ్యాపారంలో లేడు, అందుకే దేవుడు మన ఇంట్లో లేడు, మన ఒంట్లో లేడు. అందుకే దేవుడి శక్తి మనం అనుభవించలేకపోతున్నాం. మందిరం లోకంలో కలవకూడదు. మందిరం చుట్టూ లోకమును వేరు చేసి, లోకము నుండి మందిరం వేరు చేసే ప్రాకారం కావాలి. ఆ ప్రాకారం నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ శరీరానికి నువ్వు ఈరోజు వేసుకుంటే ఈ 13వ వార్షికోత్సవ ఆరాధనలో దేవుడు దీన్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. మనం ఏం చెప్పాలి తెలుసా? నేను లోకమునకు చెందిన వాడిని కాదు, నేను దేవుని వ్యక్తిని. మనం ఎవరు చెందిన వారు కాదమ్మా? లోకానికి సాతానికి చెందిన వారు కాదు. లోకానికి చెందిన వారు కాదన్నప్పుడు లోక కార్యక్రమాలు కూడా మనం ఉండకూడదు. ఈ రోజు నీ గుండెల్లో ఎన్ని కార్యాలు ఉన్నాయో ఆలోచించుకోండి సార్. ఆయన మందిరం లోకములు కలిసిపోకూడదు. లోకం వేరు, మందిరం వేరండి. లోకంలో ఉండే కార్యాలు మందిరంలోకి రాకూడదు. మందిరంలో ఉన్న కార్యాలు లోపల ఎక్కడ కనబడవు. కాబట్టి లోకం మందిరంలోకి రాకూడదు. ఈరోజు బాధాకర విషయం ఏంటంటే లోకం కూడా మందిరంలోకి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి ఏం చేసినామా? లోకం కూడా మీ ఊరోడు కళ్ళు మూసుకున్నట్టు అలవాట. మీ ఊరోడికి తమ్ముడు మీకు కళ్ళు మూసుకున్నట్టు అలవాట. కొంతమంది ధ్యానం చేస్తా పెట్టున్నారు, కళ్ళు తెరుచుకున్నట్టు. ప్లీజ్, మన లోకం కూడా మందిరంలోకి వచ్చేసింది. ఈరోజు ఎట్లా తెలుసా? మన పండుగలు రావాలి, క్రిస్మస్ టైం రావాలి. ఆ టైంలో ఎక్కడెక్కడ డాన్సులు అన్ని లోక డాన్సులు అని ఉంటాయి, స్కిట్లు, కామెడీలు, అయ్యో అయ్యో ఇది అది ఏదేవో లోకాన్ని తలపించేటటువంటి అన్ని మన మందిలోకి వచ్చేసి ఈరోజు మన మందిరం అంటే ఈ మందిరం కాదు, ఇందులోకి వచ్చేసి. అందుకే దేవుడు అవన్నీ మందిలోకి రాకూడదనే, అవన్నీ మందిలోకి రాకూడదనే ప్రాకారం కట్టమని చెప్పాడు దేవుడు. సినిమా పాటలు తలపించే క్రైస్తవులు కూడా తయారు చేస్తారు పాటలు. ఇప్పుడు వాటిని పెట్టడం, డాన్స్ నేర్పించడం, ఎగిరించడం, యవనస్తులు ఎగిరే, పెద్దవాళ్ళు ఎగిరే. ఆ మధ్య ఒక వీడియో చూస్తే నేను, ఆ మనిషి మన మధ్య వీడియో చూస్తే ఆ వీడియోలో ఆ మనిషి ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఏదో పాట పాడుతూ ఎగతా ఉంది. నాకు అనిపించింది, ఎవరో నాయన ఈ డాన్స్ నేర్పించింది, చేస్తుంది ఈ మనిషి. సినిమా పాట అంటే సినిమా పాటలు దేవుడు మాటలు పెట్టి ఎగతా ఉంది. ఇక్కడ నా డాన్స్ వచ్చాను. లోకం మందిరంలోకి వచ్చేసింది ఇప్పుడు. అందుకే ఏ మందిరంలోకి అయితే లోకం వస్తుందో ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. మందిరం అంటే మనం కూడా, మందిరం కూడా మనమే. ఈ మందిరమే కాదు చెప్పేది, మనం కూడా ఒక మందిరం. నీలోనికి లోకం రాకూడదు. ఎప్పుడైతే నీలోకి లోకం వస్తుందో దేవుడి నుంచి నీకు ఏ సహాయం అందదో, దేవుడి నుంచి నీకు ఏ సహాయం అందనప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేయండి. ప్రార్థన ఏం కుదరదు, వేస్ట్ మాట. అమ్మా మేము ఎన్ని ప్రార్థన చేస్తే నీకు చెల్లుబాటు కాదు. ఎందుకంటే లోకమే, మందిరమే. నీ ఇంటికి చుట్టూ ప్రాకారం ఉండాలి, నీ శరీరానికి చుట్టూ ప్రాకారం ఉండాలి, నీ ఆత్మీయ జీవితానికి చుట్టూ ప్రాకారం ఉండాలి. లోకంలో ఉన్నది ఏది కూడా నీ లోపల రాకుండా నిన్ను నువ్వు కాచుకోవాలి. మనం కాచుకోవాలా అన్నా? నా చెప్పావు కానీ మరి అంత గెట్టుకుంటామంటావా? గెట్టుకుంటాను తప్పదు. ఏముంది రావుడు లోపలి బయటికి, బయట నుంచి లోపలికి ఏం రావలేదు. దేవుని మందిరం చుట్టూ, ప్రత్యక్ష గుడారం చుట్టూ ఆవరణం కంచి వేశారంటే, ఆవరణం ప్రహరీ కట్టారు. నీ జీవితానికి కోపం కదా. మొదటిది మందిరం మన మధ్యలో ఉంటుంది. రెండోది మందిరానికి ఏమంటే చుట్టూ ఏముండాలి? రాక కంచె ఉండాలి, నీ జీవితం కంచె. మూడవ చెప్తారు, ఆ ఆవరణంలో నుంచి, మెయిన్ గేట్ లో నుంచి లోపలికి రాగానే దేవుని మందిర ఆవరణంలో అడుగు పెడతావు. నువ్వు మందిరంలో అడుగు కలిగి అంటే మందిర ఆవరణంలో అడుగు పెట్టగానే నీకు ఎదురుగా ఏం కనపడుతుంది తెలుసా? పాత నిబంధన కాలం ప్రత్యక్ష గుడారంలోకి దేవుని మందిరంలో అడుగు పెట్టగానే ఆ దేవుడి దగ్గర లోపల ఏం కనపడుతుంది తెలుసా? పెద్ద బలిపేట కనపడుతుందండి. ఇవన్నీ మందిరంలో ఉండాలా? వీటన్నిటి కలిపే మందిరం అంటారు.
చెప్పాలంటే చాలా టైం అవుతుంది, కానీ నేను మీకు అవసరం ద్వారా చెప్తాను. ఈ వస్తువులన్నింటినీ కలిపి మందిరం అంటారు. ఆవరణం, లోపలికి వస్తే బలిపీఠం, దాన్ని దాటితే ఇక్కడ గంగాలం, దాన్ని దాటితే పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి సన్నిధి, రొట్టె ఉంచుకునే బల్ల, ఈ పక్క దీపవృక్షం, ధూప వేదిక, అక్కడి నుంచి దాటుకుంటే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ మందస్సు. ఇవన్నీ కలిపి మందిరం అంటాడు అనమాట. మన జీవితంలో ఇవన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు నేను మీకు అవసరమైన మాత్రమే చెప్తాను. నా మందిరాన్ని మీ మధ్య ఉంచాలి అని చెప్పాడు దేవుడు. మందిరంలో ఇవన్నీ ఉన్నాయి. ఒకటి, మందిరం మన జీవితానికి మధ్యలో ఉండాలి. రెండు, మందిరం చుట్టూ కాపుదల ప్రాకారం ఉండాలి. ఇప్పుడు మూడు, నువ్వు మందిరం ఎంటర్ కాగానే ఏముందా తెలుసా? నీకు ఎదురుగా బలిపీఠం. బలిపీఠం బలిపీఠం అంటే జంతువుల్ని బలిపడానికి ఉపయోగిస్తారనమాట. బలి చేయబడిన వాటిని కాల్చడానికి ఉపయోగిస్తారు దాన్ని. ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా పాపం చేసినప్పుడు వారి పాప పరిహారార్థం కొరకు పిల్లరా ఒక జంతువు కానీ లేదా మేకను కానీ దూడను కానీ బలిచి బలివ్వబడినటువంటి రక్తం అంతా తీసి బలిపేయడానికి కొమ్ములకు పూసి మరి ఆ పశువుని ముక్కలు కోసి కొన్ని పదార్థాలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి నింపి పెడతారు. ఆ బలిపీఠం మీద ఆ పశువు యొక్క ఆంతములు లేదా పశువు యొక్క కాళ్ళు, తలకాలు, చేతులు, మొత్తం చేతులు, కాళ్ళు, తల, ఇవన్నీ కూడా పేగులన్నీ తీసుకొని పెడతారంట, కాల్చేస్తారు. ఈ కాలుస్తూ ఉండగా దేవుడు అంటాడు, ఇదిగో ఈ కాలిపోతున్న యొక్క ఈ పశువు యొక్క ఈ బలి నాకు నచ్చింది. ఎవరైతే ఈ పశువుని తీసుకొచ్చారో వాడి పాపాలు నేను క్షమిస్తున్నాను చెప్పేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు అర్థం నేను చెప్పాలంటే, మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మన దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై మనకు కూడా నడవాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దేవుడి మందిరం లోపల అడుగు పెట్టే ముందే, ఇదిగో ఆ వాక్యం గురించి నువ్వు లోపల రాక ముందే బలిపీఠం దాటుకొని రావాలి మందిరంలోకి. ఆ బలిపీఠం నీకేం చెప్తుంది తెలుసా? నీ జీవితంలో నాకు అవిధేయకరమైనది ఏదన్నా మొత్తం ఇక్కడ బలించి వాటిని మంట చేసి వాటిని కాల్చి పూర్తిగా ఏ దురలవాటు లేని వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా అన్నిటినీ నా కోసం విడిచిపెట్టి శుద్ధి చేయబడి అప్పుడు నువ్వు మందిరంలో అడుగు పెట్టు, అది నీకు ఆశీర్వాదం అని చెప్తుంది. ఆ బలిపీఠం అక్కడ లేదు. ఇప్పుడు మనమంతా ఎడతాయేమంటే బలిపీఠమా నీ తలకాయ ఎక్కడో ఏం పెట్టలేదు, అన్ని నాలోనే ఉంటాయి. మూవీస్ ఇన్ని, సీరియల్స్ ఇన్ని, లోకం పాపం నాలోనే రాసుకుంటా. బలిపీఠమా నీకు నాకు సంబంధం లేదు, నీ మీద నేను ఏది కాల్చాల్సిన అవసరం లేదు. ప్రభు అంటాడు, నీలో ఉన్నవి కాల్చడం కాదు, నువ్వే బలిపో, పూర్తిగా నువ్వే బలైపో. నీ మనస్సును బలి చేయనందుకు నీ శరీరాన్ని బలివు. సకల దుర్మార్గత నుంచి నువ్వు విడుదల పొంది బలిపీఠం మీద నువ్వు బలిగా మార్చబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో నుంచి నువ్వు లేచి అప్పుడు దేవుడు మనకు కావాలి. ఎందుకు మందిరాన్ని మన మధ్య దేవుడు ఉంచుకోమన్నాడంటే, మందిరంలో బలిపీఠం ఉంటది. మందిరంలో బలిపీఠం ఉండాలి. అందుకే దీన్ని కూడా బలిపీఠం అంటుంటారు. పులిపీఠాన్ని బలిపీఠం అంటారు. ఈ బలిపీఠం కూడా మీకు దీనికి కొంచెం ఎత్తు ఉంది కదా, ఇది వేరుగా ఉంది, అది వేరుగా ఉంది. అక్కడ కూర్చునే వాళ్ళకి సింగిల్ కోటింగ్, ఇక్కడ కూర్చునే వాళ్ళకి డబల్ కోటింగ్. ఆమె అన్నమ్మా ఎంతమంది చూస్తాను నా వైపు అని నిజాలు చెప్తాను నేను. అక్కడ కూర్చునే వాళ్ళకి ఎంత కోటింగ్? సింగిలే. ఇక్కడ కూర్చునే వాళ్ళకి డబల్ కోటింగ్. ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుడు మాట్లాడే చోటు అనమాట. ఇదే మనసు ఉండే చోటు. ఇక్కడికి ఎట్లా పడితే అట్లా ఎక్కామనుకో, తూర్పు దిక్కులు మొత్తం కనపడతాయి. కానీ ఎక్స్ట్రా చేసి ఎక్కామంటే 4 దిక్కులు చూపిస్తాడు దేవుడు. ఇక్కడ కొంతమంది మా గురించి కూడా చెప్పుకో, శనివారం మేము కూడా శనివారం పాస్టర్ కూడా ఎటకారాలు చేస్తా ఎట్టుకుంటారు. దీన్ని తమ్ముడా ఏం చేస్తా, ఎటకారాలు చేస్తా, ఇష్ట ప్రకారం బతుకుతా, ఒకటి చెప్పి ఒకటి చేస్తా, అట్లా బాగా ఎట్లా బాగా అని చెప్పి మేము చేస్తా ఉంటాం లోపల. మీకు ఒకటి చెప్పేది మేము ఒకటి చేసేది, మీకు ఒకటి చెప్పేది మేము ఒకటి చేసేది. అప్పుడు ఎక్కేదేడా చూస్తాడు బలిపేట మీద ఉంది ఆయన ఒకటేసారి తగిలిస్తాడు. ఆమె అయిపోయింది పరిస్థితి. ఇంక కనపడం మేము కంటి కూడా
అంటే విశ్వాసులకైనా క్షమాపణ ఏడ్చి దొరకదేమో కానీ మాకు అసలు దొరకదు. అందుకనే ఇది బలిపీఠం. మళ్ళీ అవ్వడానికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కితే అయిపోయింది, మొత్తం ఏం లేదు, కాలిపోతాం అంత పూర్తిగా. కాలిపోయిన స్వభావంతో ఎక్కాలి. శరీర ఆశలతో ఇక్కడికి ఎక్కకూడదు, లోక ఆశలతో ఇక్కడికి ఎక్కకూడదు. అన్ని నలగొట్టుకొని అన్ని విడిచిపెట్టి ఒకే ఒక భారంతో ఇక్కడికి ఎక్కాలి. ఇది బలిపీఠం అంటే ఇది బలిపీఠం. అది ఎంట్రన్స్ లో ఒక బలిపీఠం ఉంది, అది మీకోసం. మీరందరూ అక్కడ కాలిపోయి దేవుని మందులకు రావాలి. ఆ బలిపీఠం మీద శరీరాశలు కాల్చాలి, ఆ బలిపీఠం మీద లోకాశలు కాల్చాలి, నేత్రాశలు కాల్చాలి, దుర్మార్గతను కాల్చాలి, భ్రష్టత్వాన్ని కాల్చాలి. అన్నిటికీ కాల్చి సజీవమైన నిర్మలమైన మనస్సాక్షి కలిగి అప్పుడు నువ్వు మందిరంలో అడుగు పెడితే నా ప్రభు నీ కుటుంబాన్ని సంపన్నంగా దీవిస్తాడు. ఆమె చెప్పండి కదా, చెప్పండి హల్లెలూయా. లోకం నుండి వేరు చేయబడిన జీవితం దేవుని కొరకు నలిగిపోవాలి, నలగొట్టబడాలి బలిపీఠం మీద. నీ ఆశలు చంపాల. బైబిల్ ఒక మాట ఉంది, మనస్సు అనే నడుము కట్టుకుని అని రాయబడి ఉంటుంది. చెప్పండి ఏ నడుము అమ్మా? తమ్ముడు చెప్పండి ఏ నడుము? ఏదో నడుము లేదు అంటారా? మనస్సు అనే నడుము, మనస్సు కట్టుకొని కాలిపోవాలి. అక్కడ ఈ రోజు మందిరంలో కూర్చున్న నీ మనసులో ఏముందో నాకు తెలియకపోయిన దేవుడికి బాగా తెలుసు. పాపాన్ని మనసులో దాచుకొని నువ్వు మందిరంలో కూర్చొని పోవడం ద్వారా నీకు ఆశీర్వాదం ఉంటుందో. మనం దేవుడు ప్రేమించిన ఎందుకో తెలుసా? మనకు దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చినందుకు తెలుసా? అది బలిపీఠం పెట్టాక మన దేవుడు నువ్వు మందిరంలో అడుగు పెట్టక ముందే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని అన్నిటిని కడుక్కొని విడిచిపెట్టి మిగతా దగ్గర ఉంటే అక్కడ కాలిపోయి మందిరంలో ముందు నువ్వు అన్ని నిర్మలమైన మనస్సాక్షి కలిగి మందిరంలో అడుగు పెడితే నీ వ్యాపారం ఎందుకు ఆస్వాదించబడ్డా? నీళ్ళు ఎందుకు దీవించబడ్డారు? నీ పిల్లల భవిష్యత్తు ఎందుకు బాగుపడదామా? నీ భర్త ఎందుకు మారదు? నీ పిల్లలు నీ కుమారులకు మంచి భవిష్యత్తు ఎందుకు రాదు? ఈ కరోనా మనం ఏం చేస్తుంది? దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. బలిపీఠం మీద కాల్చబడిన వారమై దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. నా ప్రియమైన దేవుడి ప్రజలారా, నేను మీకు ఎన్ని మాటలు చెప్పాను. దేవుని మందిరం మన జీవితానికి మధ్యలో ఉండాలి. మరణం వరకు మనకు సేవకుడు ఉండాలి, మందిరము ఉండాలి. మన మందిరానికి చుట్టూ ప్రాకారం ఉండాలి. శరీరం లోకం నుండి వేరు చేయబడిన జీవితం కలిగి, లోకంలో ఉన్న స్త్రీలు వేరు, మందిరంలో ఉన్న స్త్రీ నీవు వేరు. లోకంలో ఉన్న యవనస్తులు వేరు, తమ్ముడా నువ్వు వేరు. లోకంలో ఉన్న యవనస్తులు నువ్వు ఒకటి కాదు, వాళ్ళు వేరు నువ్వు వేరు. వాళ్ళకి నీకు తేడా. నువ్వు లోకం నుంచి వేరు చేయబడిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకో. ప్రాకారం ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు పని పెట్టడానికి దాటి రావాలి. నేను నువ్వు కాల్ చేసుకోవాలి. దేవుడు ఒక అన్న నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, సార్ ఆస్తులతో చెప్పుకుంటే పాపం తగ్గదంట. ఎవరో చెప్పారు. నా పాపం మీద చెప్పుకుంటున్నాను ఏనండి, నన్ను దేవుడు క్షమిస్తాడా? చెప్పండి అన్న, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు సార్, ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళైపోయి బాగున్నారు. ఈ మధ్య కాలంలో నేను పనిచేసే ఆఫీసులో నాకు ఒక మనిషి తగిలింది. నాకా 57, 3 సంవత్సరాలు అయిపోతా. నాకు తగిలింది ఒక మనిషి. ఆ మనిషికి నేను ఎట్లా నచ్చింది నాకు అర్థం కాల. నా డబ్బంతా లాగేసింది. నన్ను పొక్కనిప్పుడు చెప్తాం, చుట్టూ తిరుగుతుందయ్యా. యా మొత్తం లాగేసిందయ్యా. ఏడు చెప్పుకోవాలి కూడా ఆ మనిషి దగ్గర ఉందయ్యా. మా ఆమె ఇంట్లో చెప్పిన అరస్తా ఉందయ్యా. ఎక్కువ దబ్బేది అరస్తా. ఏం చెప్పాలో అర్థం కావట్లా. నన్ను ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నన్ను మైమర్పించేస్తుంది, నన్ను ఏదేదో చేసేస్తుంది. అయ్యా, ఈ పరిస్థితుల్లో మా దైవజనుడు ప్రతి నెల బల రోజు అనా ఆనందనా రా అని ముందు నన్నే తీసుకోమంటాడు. దేన్నే వల్ల మా పాస్టర్ గారికి ఏమో ఆనందం మంచోడని మాత్రమే తెలుసు, కానీ ఆనందంలో ఉండే ఆనందం దేవుడు ఒకరికే తెలుసు. చిన్న ఆనందం కాదు నాలో ఉండేది. పాస్టర్ కోసం కాదని లేక బల తీసుకుంటుండా, మా ఆవిడికి డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తుండా, మందిరంలో ముందుంటుండా నన్ను క్షమిస్తాడా దేవుడు పాస్టర్ గారు? ఆ దాంట్లో నుంచి బయటికి రావాలని నాకు ఆశ. నేను వదలుతానన్న ఆ మనిషి నన్ను వదల
ఫోన్ చేస్తుంది, ఇదిగో పాయిజన్ తీసుకుంటున్నా, నీ పేరు రాసే పేపర్ మీద అంటారు. ఆ మనిషి ఎక్కడ చచ్చిపోతే నా పేరు బయటకు వస్తుందని నేను బాగున్నానయ్యా బాబు నన్ను దేవుడు క్షమిస్తాడా? అన్నా, నువ్వు బలిపీఠం మీద కాలేదు, నువ్వు బలిపీఠం మీద కావకుండా ఇన్ని సంవత్సరాలు బతికి చేస్తా ఉంది. పాస్టర్ కోసం నువ్వు ముందు బల తీసుకుంటే అంతే కదా, నీ కుటుంబంలో ఇబ్బందులు పావులు స్టార్ట్ అయిపోయింది కదా. ఆ మనిషి చచ్చిపోమని చెప్పానా? మోకాళ్ళు నుంచి నలగొట్టేసుకు శరీరాన్ని బలిపీఠం దగ్గర కాడు గుండెలు బాదుకొని ఏడు క్షమించమని అడుగు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ మనిషిని చెప్ప మీద కొడతాడు దేవుడు. నీ వైపు మైండ్ లేకుండా చేస్తాడు. సాధారణంగా ఉచ్చు నీ మీద తీసేదాకా ఉపవాసం ఉండు. 57 సంవత్సరాలు సార్, ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఉపవాసం ఉంటే నాకు బీపీ వస్తా సార్. రాని 57 సంవత్సరాలకి ఎగురు లేకపోతున్నావు కదా, అప్పుడు లేదా బీపీ నీకు? ఎగురు ఇక్కడ ప్రార్థన చేయి. బీపీ వస్తే షుగర్ వస్తే రానిలేనా? చూడారా, నేను మీకేం చెప్తానంటే, సాధారణ మనల్ని కట్టేసాడు, మనల్ని బంధించేశాడు. మనం కూడా క్రైస్తవులమే అనుకుంటున్నాం, కానీ మనలో చాలా మంది ఇక్కడ బలిపీఠం మీద కావలేదు. మనలో ఇక్కడ చాలా మంది బలిపీఠం మీద కావలేదు. బలిపీఠం మీద కావకుండానే భక్తి చేస్తున్నారు. మీ శరీరాన్ని, మీ ఆలోచనల్ని, మీ హృదయంలో పనిచేస్తున్న సమస్త అపవిత్రతని కాల్చి దేవుడికి బలి చేసి నిర్మలమైన వ్యక్తులుగా మనం దేవుడితో నడిస్తే ఈ 2021 సంవత్సరమే కాదు, ముందున్న సంవత్సరాల్లో దేవుడు సంపూర్ణమైన క్షేమాన్ని, నెమ్మదిని మీకు ప్రసాదించి ఏ ఇబ్బంది లేకుండా ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం కలుగు చేసి ఆయనే మన మధ్య నడుస్తూ ఆయనే మనకు దేవుడై మనం నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియులారా, బలిపీఠం మీద అందరినీ బలిపీఠం మీద కూర్చి ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని ఒక్కొక్కరు మన జీవితాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రియులారా మన జీవితాన్ని దేవుడికి సమర్పిద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.